10 సంవత్సరాలుగా ఒక ఆత్మ ఒక మనిషి దేహంలో ఉంది అంటే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని తెలుసుకోబోయే ముందు ఈ పార్ట్ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంతకు ముందు వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ తమ్ముడు లలిత చేస్తున్న ప్రతి ఒక్క నాటకాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతున్నాడు. అసలు తనకి ఏమైంది? ఎందుకులా చేస్తోంది? నా అన్నయ్యను కొద్దిసేపు అమితంగా ప్రేమించినట్లు చేస్తుంది, మరికొద్దిసేపు నవ్వుతుంది, మరికొద్దిసేపు ఏడుస్తుంది. అసలు తన ఆలోచన ఏంటి అని ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి లలిత వాళ్ళ అమ్మొచ్చి తనని హత్తుకుని నిన్ను వీళ్ళు ఏదైనా చేస్తారేమో అన్న భయంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. గౌతమ్ తమ్ముడికి ఏం అర్థం కాలేదు. ఈవిడ పల్లెటూరులో ఉంటుంది అంటారు కదా, సడన్ గా ఎలా వచ్చింది? అన్నయ్య హాస్పిటల్లో ఉన్న విషయమే లలితకి మేము ఇప్పుడే చెప్పాము, అలాంటిది ఈవిడికి ఎలా తెలిసింది? తనకేం అర్థం కాలేదు. అలా అతను ఆలోచిస్తూ ఉండగానే లలిత వాళ్ళ అమ్మ ఆమెను తీసుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. ఇక తిరిగి తన అన్నయ్య ఉన్న గది దగ్గరకు వచ్చాడు అతను. అలా కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మీరు అతన్ని చూడొచ్చు అని డాక్టర్స్ చెప్పారు. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూసినప్పుడు అతను స్పృహలో లేడు. అతను స్పృహలోకి రావడానికి కనీసం 24 గంటలు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. అప్పటి వరకు తనని కంటికి రెప్పలా చూసుకోవడం తప్ప మరేమీ చేయలేము అనుకుంటూ అలా అతని కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక మరోవైపు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకున్న లలిత వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా అలా సోఫాలో కూర్చున్నారు. లలితకి వాళ్ళ అమ్మ ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అసలు తనకి ఏం జరుగుతుందో కూడా తనకి కొన్ని రోజుల నుండి అర్థం కావట్లేదు. ఏమైందమ్మా, ఎందుకు వచ్చావు? నేను హాస్పిటల్ వెళ్ళాను కదా, ఇంటికి ఎలా వచ్చాను అని అడుగుతుంది. ఆమెకు లలిత ఏం మాట్లాడుతుందో తెలియలేదు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు వచ్చావని నన్ను అడుగుతున్నావేంటి? నువ్వే కదా నిన్న రాత్రి కాల్ చేసి త్వరగా వచ్చేయమ్మా అని అడిగావు, ఈలోపుగా ఏమైంది నీకు అని ఆమె అంది. లలితకి ఏం అర్థం కాలేదు. నేను నిన్ను పిలిచానా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతకీ గౌతమ్కి ఎలా ఉంది, తను బానే ఉన్నాడు కదా అని మరలా తన ఆలోచన గౌతమ్ వైపు మళ్ళింది. ఆమెకు మరలా అర్థం కాలేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పటి వరకు అక్కడే కదా ఉన్నావు, అతన్ని చూడనివ్వకుండా నిన్ను వాళ్ళ తమ్ముడు బయటకు గంటేస్తుంటే నిన్నేం చేస్తారో అన్న భయంతో ఇంటికి తీసుకొచ్చాను. ఏం తెలియనట్లు, ఏం గుర్తులేనట్లు మాట్లాడుతున్నావు, నీకేమైంది అని వాళ్ళ అమ్మ అడిగింది. కొద్దిసేపు ఆలోచించిన లలిత, ఏమో అమ్మ, నాకేం అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు, ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కలలు, అసలు రాత్రి అయితే నిద్ర పట్టడం లేదు, దీనంతటికి ఏదైనా కారణం ఉందంటావా అని ఆమె మాట్లాడుతూ ఉండగానే ఏమైంది తల్లి నీకు, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని ఆమె ప్రశ్న వేసింది. అదే క్షణం లలిత చాలా కోపంగా పైకి లేచింది. ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమా? వచ్చిందనివి వచ్చినట్లు వెళ్ళిపో. దేని గురించైనా తెలుసుకోవాలనుకున్నా, దేని గురించైనా అడగాలనుకున్నా నువ్వు ఈ లోకంలో బ్రతుకుండు, అర్థమైందా అని కోపంగా అంది. ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసిన ఆమె తన కూతురికి ఏమైందో అర్థం కాక చాలా భయపడిపోయింది. అసలు ఆమెకు తనను చూస్తుంటే చాలా భయం వేస్తోంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, ఈ లోకంలో బ్రతికుండవేంటి, అసలు ఏమైంది దీనికి అని వెంటనే అక్కడి నుండి లేచింది. ఈ లోపుగా ఆమెపై కోపంగా మాట్లాడిన లలిత ఆవేశంగా వెళ్లి తన గది తలుపులు గట్టిగా క్లోజ్ చేసుకుంది. ఇక ఆమెకు అక్కడ ఉండాలంటే చాలా భయం వేసింది. అలా అని తన కూతుర్ని వదిలిపెట్టి వెళ్లాలన్నా కూడా మనసు రావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ తన రూమ్ పక్కనే ఎవరైనా ఉన్నారేమో అని చూడ్డానికి వెళ్ళింది. అయితే అవతల వైపు ఒక రూమ్ ఉంది, కానీ దానిని ఓపెన్ చేయరనుకుంటా, తాళాలు వేసి ఉన్నాయి. యువతల వైపు ఉన్న రూమ్ కి కూడా తాళాలు వేసి ఉన్నాయి. మధ్యలో ఉన్న రూమ్ మాత్రమే ఓపెన్ చేసి ఉంది, అందులో కూడా లలిత ఉంది. ఇక ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉండగానే తనకి మళ్ళీ గౌతమ్ ఫ్యామిలీ గుర్తుకు వచ్చింది. ఇక లాభం లేదు, నా కూతురికి ఎవరు తెలుసో ఎవరు తెలియదో నాకు అర్థం కావట్లేదు, నేను ఈ విషయాన్ని వాళ్ళతోనే మాట్లాడాలి, లేదంటే నా కూతురు నాకు దక్కేలా లేదు అని వెంటనే అక్కడి నుండి బయలుదేరి ఏదైతే హాస్పిటల్ నుండి తనని తీసుకుని వెళ్ళిందో అదే హాస్పిటల్ కి ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇక ఆమెను అక్కడ చూసిన గౌతమ్ వాళ్ళ తమ్ముడు చాలా కోపంగా ఆమె దగ్గరకు వచ్చి, మళ్ళీ ఎందుకు వచ్చారు, అన్నయ్య బతికున్నాడో లేదో చూడాలని వచ్చారా? ఆల్రెడీ మీ కూతురు వచ్చి చాలా న్యూసెన్స్ చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు మీరు కూడా అని అతను మాట్లాడుతూ ఉండగానే, ఒక్క నిమిషం బాబు, నేను మీతో మాట్లాడాలి, లేదంటే మీ అమ్మా నాన్నతోనైనా మాట్లాడాలి, కొద్ది నిమిషాలు నాకు సమయం ఇవ్వండి అని ఆమె చాలా వినయంగా అడిగింది. ఒక్క క్షణం ఆలోచించిన అతను ఏంటి అని అడిగాడు.
నా కూతురికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. 2-3 నెలలుగా మీ అన్నయ్య గురించి ప్రతి క్షణం నాతో చెప్తూ ఏడుస్తూ ఉండేది. మీ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవట్లేదని చాలా బాధపడుతూ ఉండేది. నిన్న సడన్ గా ఫోన్ చేసి తనకి ఆరోగ్యం బాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, నన్ను వాళ్ళు చూడనివ్వట్లేదని చాలా కంగారు పడిపోతూ బాధపడుతూ ఏడుస్తూ చెప్పింది. ఈ హాస్పిటల్ అడ్రస్ కూడా తనే ఇచ్చింది. అందుకే నేను వెంటనే బయలుదేరి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వెందుకు వచ్చావు, ఎలా వచ్చావని నా కూతురు నన్ను అడుగుతుంది. తనకేదో అయింది, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కావట్లేదు, మీరే నాకు సహాయం చేయాలి అని ఆమె అతన్ని చాలా ప్రాధేయపడింది. ఆ క్షణం ఆలోచించిన అతనికి ఆమె ప్రవర్తించిన తీరు అనుమానాస్పదంగానే అనిపించింది. ఆమెకు వాళ్ళ అన్నయ్య అంటే ఇష్టమని అతనికి కూడా బాగా తెలుసు. కానీ వాళ్ళ అన్నయ్యని చంపడానికి ప్రయత్నించడం ఏంటి, అసలు ఏమైంది తనకి, వాళ్ళ అమ్మగారు భయపడినట్లే తనలో ఏదైనా ఉందా అన్న ఆలోచన తన మనసులో కూడా మొదలైంది. ఇక ఈ విషయాన్ని ఇంతే వదిలేయకుండా వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి అతను అక్కడి నుండి బయలుదేరాడు. డైరెక్ట్గా అతను గౌతమ్ కాలేజ్కి వెళ్ళాడు. నిజానికి గౌతమ్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చదివాడు, తర్వాత 3 years ఒక కాలేజ్లో చదివాడు. ముందుగా 3 years చదివిన కాలేజ్కి వెళ్ళినప్పుడు గౌతమ్ అలాగే లలిత గాఢంగా ప్రేమించుకున్నారని అందరూ చెప్పారు. వారిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవని కూడా అందరూ చెప్పారు. మరి తనకేమైంది, ఎందుకు అన్నయ్యతో ఎలా ప్రవర్తిస్తుంది అని ఆలోచిస్తూ ఉండగానే గౌతమ్ మొదటి సంవత్సరం చదివిన కాలేజ్ గుర్తుకు వచ్చింది. ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరి ఆ కాలేజ్కి వెళ్ళిపోయాడు. ఆ కాలేజ్లో గౌతమ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో అని ఎంక్వైరీ చేసి వాళ్ళలో ఒక నెంబర్ తీసుకుని వెంటనే కాల్ చేశాడు. అవతలి వ్యక్తి గౌతమ్ అన్న పేరు విన్న వెంటనే కాల్ కట్ చేశాడు. ఇదేంటి, కాలేజ్లో ఉన్నప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు, అన్నయ్య పేరు వెత్తగానే కట్ చేశాడేంటి అని మనసులో అనుకుంటూ ఉండగానే ఏదో జరిగిందన్న ఆలోచన అతనికి మళ్ళీ కలిగింది. వెంటనే అతనికి మరొకసారి కాల్ చేశాడు. అతను మళ్ళీ కట్ చేశాడు. ఇక అతని దగ్గరకు వెళ్లి విషయం ఏంటో తెలుసుకునేంత వరకు నా మనసు శాంతించేలా లేదు. అలాగే నాకు చాలా ప్రశ్నలకు సమాధానం కావాలి, వాటికి జవాబు కొంచెమైనా దొరుకుతుందేమో అన్న ఆశతో అతను వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళాడు. ఇక్కడితో ఈ పార్ట్ ముగింపు. వీడియో లెన్స్ ఎక్కువ అవడం వల్ల చిన్న చిన్న పార్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది, మీరందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. అలాగే నెక్స్ట్ పార్ట్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే తర్వాత వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మీ సపోర్ట్ ని అందించండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ నాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది.